హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా దేవుడు మన పక్షంగా ఉండి కార్యములను జరిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరములో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటున్నారు ఈ వాగ్దానం నెరవేర్చబడాలని? అందరూ ఓకే. లాస్ట్లో మళ్ళీ చేయెత్తాలి. లాస్ట్లో వాక్యం అయిపోయినాక ఈ తీర్మానం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనములో మనకు అక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. మరియు యెహోవా, చూడండి, నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము ఈ వాక్యాలను మనము కాస్త ఆలోచిద్దాం. ఈ రోజులలో ఇవి లేవు. దేవుడు ఆశీర్వదించింది ఈ రోజులలో తక్కువ అయ్యాయి. మన పితరుల రోజులలో ఎక్కువగా పశువులు, గొర్రెలు, మేకలు, పొలములు ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అవి. దేవుడు అప్పుడు ఏం చేశాడు? వారిని ఏమని అన్నాడు? నేను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. హల్లెలూయా. చూడండి, సమృద్ధి కలుగ చేసే దేవుడు, ఏది కూడా కొదువ చేయకుండా సమృద్ధిని చేసే దేవుడు. ఆ రోజులలో ఉన్న ఆ పశువులను అక్కడున్న భూమి పంటలను. ఈ రోజు ఏముంది మనకు? ఈ రోజులో ఏముంది? టెక్నాలజీ మార్చబడింది. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇప్పుడు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కువ ఏమున్నాయి ఇప్పుడు? ఉద్యోగాలు, వ్యాపారాలు. ఇవి ఇప్పుడు మనకేం కావాలి? సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. సమృద్ధిగా ఉండాలి. నీ చేతి పంటను, నీ చేతి పన్నులను ఏం చేస్తానన్నాడు ఆయన? ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంతగా చెప్పినప్పుడు ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఎందుకు మనకి ఆశీర్వాదం కొదువుగా అవుతుంది? దేవుడు ఇంత ఆశీర్వదించినప్పుడు మనకు అక్కడక్కడ కొదువుగా ఎందుకు ఉంటుంది? కారణం ఏంటి అని ఏ రోజైనా పరీక్షించారా? కాకపోతే ఒక ఆలోచన మాత్రం పెట్టుకుంటారు. చిన్న సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు అంటారు, అందరికి వచ్చింది కదా, మనకు కూడా వచ్చింది. ఇదొకటి మాత్రం పట్టుకుంటారు. దేవుడు బైబిల్లో మనకి ఇచ్చిన మాట ఏంటంటే, లోకము నుండి మిమ్ములను వేరుపరిచాను. లోకంలో జరిగే పరిస్థితులు మీకు ఇంకా రాదు. ఇంకా వస్తే దేవుడు ఎందుకు ఇంకా వారికి మనకి ఇంకా తేడా ఏముంది? అందుకనే
దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మనము రోజు రోజుకి నాటికి మనము వృద్ధిలోకి వెళ్ళాలి. హల్లెలూయా, వృద్ధిలోకి వెళ్ళాలి. ఇక్కడ అన్నాడు కదా, సమృద్ధిగా మేలు కలుగ చేయును. హల్లెలూయా. అయితే దేవుడు మాటిచ్చిన దేవుడు ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కనుక మనము దేవునికి ఈ ఆశీర్వాదము పొందడానికి ఎలా ఉన్నామా అని ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు ఏమాత్రమును అన్యాయము చేయు దేవుడు కాడు, ఎవరిని దుష్కార్యం చేసే దేవుడు కాడు. అయితే మనకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు జరుగుతూ ఉంది? సమస్త జనముల కంటే నేను మిమ్ములను హెచ్చిస్తానన్నాడు. మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. మిమ్మల్ని పైవాణిగానే ఉంచుతాను కానీ కిందివాణిగా ఉంచాను అంటాడు. మీరు ఇచ్చేవారిగానే ఉంటారు కానీ తీసుకునేవారిగా ఉండరు. చూడండి మాట, ఎటువంటి వారంట? ఇచ్చేవారిగానే ఉంటారు. మీరు ఇచ్చేవారిగా ఉంటారు. ఇచ్చేవారిగా ఉంటారు. మాట చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇచ్చేవారిగా ఉంటారు మీరు అంటున్నప్పుడు మీరు పుచ్చుకునేవారిగా ఉండరన్నాడు ఆయన. కానీ ఇప్పుడు పరిస్థితులు మొన్న పోయిన ఆదివారము మా ఊర్లో ఒక యవనస్తుడు తను ఆత్మహత్య చేసుకున్నాడు. పోయిన ఆదివారం యవనస్తుడు మ్యారేజ్ కాల ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంట్రా నాయన అంటే 30 లక్షలు అప్పు చేశాడంట. యవనస్తుడే. ఆ 30 లక్షలు అప్పు తీరలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? ఎందుకు మనం అప్పులు చేసుకుంటూ ఉన్నాము? ఎందుకు మనము ఈ పరిస్థితిలో ఉంటూ ఉన్నాం? బైబిల్లో ఉన్న చక్కనైన మాట ఏంటంటే, ఏలియాని గురించి ఒక మాట రాయబడింది. ఒక వ్యక్తి అంటాడు ఏలియాను, ఇతడు మన వంటి సహుభావము కలిగిన వ్యక్తియే. అంటే ఇతని కన్నా వేరే సహుభావం ఉందా? లేదు కదా. వేరొక ఆలోచన లేదు కదా. మరి ఇతను మన వంటి వ్యక్తియే. ఆయన అంతగా ఎంచబడ్డాడు. అంత సమృద్ధిని పొందిన వ్యక్తియే. మన వంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తా. బైబిల్లో ఈరోజు ఎక్కువ సమయం తీసుకోను, ఎక్కువ అంశాలు తీసుకోను, ఒకటి చాలు. హల్లెలూయా. అది ఒక్కొక్కటి నాటబడితే చాలు, దేవుడు దానిని విస్తరింప చేస్తాడు. ఒక విత్తనముతో ఎన్ని విత్తనాలు వస్తాయి? ఒక విత్తనంతో ఎన్ని విత్తనాలు వస్తాయి? వేల సంఖ్యలో వస్తాయి ఒక విత్తనముతోనే. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఈరోజు పరిచయం చేస్తా మీకు. ఈ వ్యక్తి మన వంటి వ్యక్తియే. ఇతను పెద్దగా BA MA చదివిన వ్యక్తి కాదు. ఓ పెద్ద ఫారెన్లో చదివిన వ్యక్తి కాదు. ఈరోజు అక్కడక్కడ చదువులు పెరిగాయి. మనలాగా కష్టపడుతున్న వ్యక్తి. ఇంకొక ఉదాహరణ చూస్తే, మనకైనా కానీ తల్లిదండ్రులు దగ్గర ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఆయనకి తల్లిదండ్రులే తీసుకెళ్ళి అడవిలో పడేసేసారు ఆయనని. హల్లెలూయా. ప్రోత్సాహము ఎవరిది లేదు, ఎవరి ప్రోత్సాహము లేదు. ఒంటరి జీవితము. మనలాంటి మనుష్యుడు, మన వంటి వ్యక్తి, అతనికి ఏమైనా 4 కాళ్ళు లేవు, 4 చేతులు లేవు, 2 తలకాయలు లేవు, 2 బ్రెయిన్ ఉంటానికి. హల్లెలూయా. 2 తలకాయలు అతనికి లేదు. అయితే
ఈ ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నేను మీకు సమృద్ధిని కలుగచేసి మేలు కలుగచేస్తాను. సమృద్ధి కలుగచేస్తానన్నప్పుడు ఈ వ్యక్తి అంటాడు, మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి అంటాడు, చూడండి, మొదటి దినవృత్తాంత దినములో వెళితే అక్కడ 17వ అధ్యాయము 16వ వచనములో అతను చేస్తున్న ప్రార్థనలో చూడండి ఒక మాట మనకు కనబడుద్ది. ఎవరంటే ఇతను రాజు అయిన దావీదు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ముసలమ్మ ముచ్చట్ల అక్కడ కూర్చున్నాడా? చూడండి, మీకు ఎందుకంటే ఒక్కొక్క ఉదాహరణలు తీసుకొస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క ఉదాహరణలు మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఇతను ఎవరు? రాజు అయినా దావీదు. చూడండి, వచ్చి, ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. వచ్చి అనే మాట మనకి రోజు చాలా ఫీలింగులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫీలింగులు ఉంటాయి. ఇతను ఎవరు? రాజు. ఇతని పాత జీవితం ఎటువంటిది? బాల్యంలో ఎటువంటి వ్యక్తి? గొర్రెలు కాసుకున్న ఒక కాపరి. ఇతనికి ఎవరికైనా ప్రోత్సాహం ఉందా? తన తల్లిదండ్రులైనా సహోదరులైనా తనకు ప్రోత్సాహము లేదు. ఇతను మన ఇంట్లో ఉంటే మన ఇంటికి అవమానము వచ్చిద్దని తన సహోదరులు తనను ఇంట్లో ఉంచకుండా అడవిలలో ఉంచారు. హల్లెలూయా. తన సహోదరులు గొప్ప గొప్ప జ్ఞానవంతులు రాజు దగ్గర బలపరచబడుతున్న వ్యక్తులు తన సహోదరులు. కానీ ఈ వ్యక్తి ఎక్కడ ఉన్న వ్యక్తి? అరణ్యంలో ఉన్నాడు. ఎవరి ప్రోత్సాహము లేదు, ఒంటరి జీవితము. మన వంటి సౌభాగము కలిగిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న తత్వము మీరు గమనించండి. ఆయనలో ఉన్న తత్వముని మీరు గమనించండి. ఆయన ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? రాజుగా వెళ్ళాడు. హల్లెలూయా. రాజు అయ్యాడు. రాజుగా ఉండి ఎక్కడికి వచ్చాడు? చూడండి, రాజుగా ఉండి ఎక్కడికి వచ్చాడు? యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను, చూడండి, నీవు నన్ను ఇంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడును. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతటి వాడును. తను ఎంచుకుంటున్నాడండి, తను ఎంచుకుంటున్నాడు. చూడండి, మనమైతే మాకు ఆ ఉద్యోగం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనకు ఆశీర్వాదం రావట్లేదండి? అది గమనించండి. ద్వితీయోపదేశ కాండములో ఆయన ఇచ్చిన మాట ఏంటి? నేను మీకు సమృద్ధి కలుగ చేస్తానన్నాడు, మేలు చేస్తానన్నాడు. అయితే మరి ఆ రోజులలో ఎక్కడ చేశాడండి ఈ ఆశీర్వాదం? ఎవరికి వచ్చాయండి? ఎవరు పొందారండి? చూపించండి. ఎవరు పొందారండి ఈ ఆశీర్వాదము? ఇవన్నీ ఉత్తమాటలేనండి బైబిల్ చెప్పడం అంటారు.
బైబిల్ చెప్పేది ఉత్తమాటలే. ఏంటి బైబిల్లో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఈ ఆలోచన రాదు. ప్రార్థనను నిర్లక్ష్యము చెయ్యరు. ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించగలిగితే హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, యెహోవా ఇంకా రావాల కింద ఒకటే నేను తీసుకొస్తాను. యెహోవా ఉత్తమముడని చూశారా? చూస్తున్నారా? చూడగలిగితే రాదు. రుచి చూశాడు దావీదు మహారాజు. ఆయన రుచి చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎక్కడికి వచ్చాడు? ఆయన సన్నిధికి వచ్చాడు. రుచి చూశాడు కనుక ఇప్పుడు మీకు ఇంకా లోక సంబంధంగా క్లారిటీ అర్థం కావాలంటే చెప్తాను. ఇప్పుడు మన ఆర్టీ ఆఫీస్తో అవతల పక్క ఒక హోటల్ ఉంది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, మీరు రోజు చూస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. అక్కడ చూడండి, రోజు ఎన్ని కార్లు ఆగుతున్నాయి, ఎంతమంది ఉంటున్నారు. ఎందుకని చెప్పండి, ఎందుకని ఉంటున్నాయండి? ఇక్కడ హోటల్లో ఏముంది? రుచికరమైనవి. హల్లెలూయా. రుచికరమైనవి ఉన్నాయి అక్కడ. అందుకనే పరిగెత్తుతూ ఉంటారు. రుచికరం ఉంది కనుక పరిగెత్తుతూ ఉన్నారు. అందుకనే నువ్వు రుచి ఎరిగావా? నీవు రుచి ఎరిగావా? ఎరగకపోతే వెళ్ళలేవు అక్కడికి. నువ్వు ఎరగకపోతే వెళ్ళలేవు. అందుకనే అక్కడ అంటున్నాడు ఆయన, యెహోవా ఉత్తమముడని. ముందు నీవు రుచి చూసి తెలుసుకో. ఏ రుచి చూడాలి? ఏ రుచి చూడాలి? నువ్వు పాత జీవితం నువ్వు ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఇప్పుడు ఉన్న స్టెప్ వరకు నువ్వు దేవునికి అనుకూలముగా లేకపోయినను ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. ఇలా ఉన్నావు, ఇలా జీవిస్తూ ఉన్నాం. ఎంతమంది లేరు మన ఆయుష్లో లోకాన్ని విడిచిపెట్టిన వారు? దేవుడు ఇంకను మనకు ఇలా ఉంచాడంటే, ఆయుష్ను పెంచాడంటే ఎందుకో తెలుసా? తర్వాత చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి రుచి చూశాడు ఆయన. ఏ రుచి చూశాడు? ఏ రుచి చూశాడు? కింద చదవండి అక్కడ. రెండో దినవృత్తాంతంలోనే యెహోవా సన్నిధిని కూర్చొని ఉండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడునో, నా ఇల్లు ఏమాత్రమది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి ఏ స్థాయిలోకి వెళ్ళాడు, ఏ స్థాయి నుండి ఎక్కడికి వచ్చాడు, ఏ స్థాయికి వెళ్ళాడు, ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఆ స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్తాడు. అది ఆ స్థాయికి కూడా తీసుకువెళ్ళటానికి దేవుడు దావీదులో 2 కారణాలు చూస్తాడండి. హల్లెలూయా. 2 కారణాలు చూస్తాడండి. ఏది దావీదులో చూసింది ఏంటంటే, మొట్టమొదటిసారిది నమ్మకత్వం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకాన్ని చూశాడు దావీదులో ముందు. ఇది చాలా భయంకరమైన విషయం అండి. అక్కడక్కడ కూడా అంటూ ఉంటాము,
మనుషులలో కుట్ర కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకో తెలుసా? నమ్మక ద్రోహం చేస్తే. హల్లెలూయా, నిజమే కదా. నీ ఎవరిని నమ్మావనుకో, వారు నిన్ను ద్రోహం చేస్తే నీలో ఏం పెరుగుతుంది? హల్లెలూయా. అందుకనే ఇక్కడ దావీదులో ఒక ప్రాముఖ్యమైనది నమ్మకము చూశాడు ఆయన. హల్లెలూయా. ఏ నమ్మకము చూశాడు? తన తండ్రి తనను ఏమప్ప చెప్పాడు? గొర్రెలను అప్పచెప్పాడు. హల్లెలూయా. గొర్రెలను అప్పచెప్పితే ఆ గొర్రెల కోసము ఆయన ఏం చేసేవాడు? రాత్రి పగలు కూడా కష్టపడేవాడు. హల్లెలూయా. రాత్రి పగలు కష్టపడేవాడు. మనకు దేవుడు ఇచ్చిన చిన్న ఆశీర్వాదము కోసము మనం కష్టపడుతున్నామా? ఒకసారి మీకు సాక్ష్యం చెప్పాను. అది నాకంటే ఎలా వచ్చిందంటే, అది అమ్మ ఒకరోజు చెప్పింది. ఆ సాక్ష్యమే మీకు పంచాను నేను. ఎక్కడ? సంఘము డైరీలో పని చేశాము. హల్లెలూయా. గుర్తుందా? ఇప్పుడు సంఘము డైరీలో పని చేశామా, బూత్లో పని చేశామా. ఆయనని ఆ బూత్ అప్పచెబితే ఆమె రోజుకి ఏం చేసేది? కొద్ది కొద్దిగా దాచిపెట్టుకునేది. ఆయనని యజమానుడు ఏం చేశాడు? నమ్మి అప్పచెప్పాడు. హల్లెలూయా. నమ్మి అప్పచెప్పితే ఆమె అనుకుంటుంది ఏమని? ఎవరు కూడా చూడట్లేదని. కానీ ఆ సంఘం డైరీలో ఆయన ఉంచింది ఏం పెట్టాడు? కెమెరా ఒకటి పెట్టాడు. హల్లెలూయా. అందులో అంతా కనబడుతుంది. కానీ దేవుడు అటువంటి కెమెరా పెట్టాడు. ఆయన కన్నులే లోకమంతా సంచారము చేస్తుంది. హల్లెలూయా. అందులో ఇప్పుడు మనం చదివిన కీర్తనలో ఒక మాట ఉంది. చెవులను కలగచేసిన వాడు వినుకుంటూ ఉండునా అంటాడు. హల్లెలూయా. కన్నులను కలగచేసిన దేవుడు కానకుండా ఉండునా? హల్లెలూయా. చూశారండి, బైబిల్ మనకి అన్ని విషయాలలో సత్యాలను బోధిస్తూ ఉంటుంది. అయితే కన్నులను కలగజేసిన దేవుడు ఆయన చూడకుంటూ ఉన్నాడా? మన నమ్మకత్వాన్ని దేవునికి మనము నమ్మకముగా ఉన్నామా? మొదటి మాటగా దేవుడికి మనము నమ్మకముగా ఉన్నామా? ఆలోచించండి. దేవుడు ఆశీర్వదించట్లేదండి, మాకు ఆశీర్వదించట్లేదంటే దేవుడి మీద నిందలు మోపే కన్నా ముందు మన వైపు చూసుకోవాలి కదా. మన వైపు చూడాలి కదా. మన వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే ఎట్లా? అక్కడ దేవుడు దావీదును ద్వితీయోపదేశకాండంలో బయలుపరిచినట్లుగా దావీదు ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్న దావీదును రాజు సింహాసనంలో కూర్చోబెట్టాడంటే ఆయనలో ఉన్న నమ్మకం. హల్లెలూయా. నమ్మకం అది ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. అందుకనే అది దావీదు ఒక సందర్భంలో తన సహోదరులకు చెప్పేస్తాడు. ఆయన నమ్మకత్వాన్ని దావీదు తన సహోదరులను చెబుతాడు. ఎప్పుడు చెబుతాడంటే, ఆయన గొల్లియాతు సవాలు విసిరేటప్పుడు తన సహోదరుల దగ్గర ఉన్నప్పుడు తన సహోదరుడు తనను అంటాడు, నువ్వు యుద్ధానికి చూడడానికి నువ్వు వచ్చావే కదా, నీ వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నప్పుడు అంటాడు ఆయన, అన్నలారా అంటాడు, అయ్యా నేను యుద్ధానికి నేను చూడడానికి రాలా. మన తండ్రి నాకు అప్పచెప్పిన గొర్రెలను
కాపాడుకొనుటకు నేను అడవిలో ఉన్న జంతువులతో నేను పోరాడి వాటిని ఎలా కాపాడానో. హల్లెలూయా. అక్కడ చెప్తాడు నమ్మకం. నేను ఎలా కాపాడానో మీరు చూడండి అంటాడు. అయితే నేను యుద్ధానికి చూడడానికి రాలా, యుద్ధము చేయడానికి వచ్చాను. హల్లెలూయా. యుద్ధము చేయడానికి వచ్చాను. ఎటువంటి సమస్య అయినా మనము వెనుక ఆడకూడదు. దావీదులో చూసింది దేవుడు ఏంటంటే, తన తండ్రి అప్పచెప్పిన వాటిలో తను నమ్మకముగా ఉన్నాడు కనుక సమూయేలుని పంపిస్తాడు. నేను ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఉండడానికి నేను ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను అంటాడు. హల్లెలూయా. నీవు అక్కడికి వెళ్ళు అంటాడు ఆయన. ఎవరు చూసి అంటాడు? ఎవరన్నాడు ఈ మాట? దేవుడు అంటున్నాడు. సమూయేలుని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. నేను ఒక వ్యక్తిని చూశాను, నీవు అతని దగ్గరికి వెళ్ళమంటాడు. హల్లెలూయా. చూశారండి, దేవుడు చూసేది మనకు మనుషులు చూడవలసిన అవసరం లేదు. మనుషులకు కనబడాలని ఏది చేయకూడదు కూడా. మనము దావీదు దేవునికి కనబడేటట్టుగా ఉన్నాడు. మొదటిగా ఆయనలో ఏం కనబడింది? నమ్మకము. హల్లెలూయా. నమ్మకము కలిగింది. రెండోది ఏందో తెలుసా? ఆశీర్వదింపబడిన తర్వాత దావీదులో వచ్చిన లక్షణాలు గమనించండి, మీరు ఆలోచించండి. దావీదులో వచ్చిన రెండో అంశము, దేవుడు తనకు రాజుగా నియమించిన తర్వాత ఆయన ఏం చేశాడు? మందిరములోకి వచ్చాడు. నీ ఆశీర్వాదం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు డబల్ కార్ల మీద తిరుగుతున్నావేమో, హెలికాప్టర్లో తిరుగుతున్నావేమో, నీ దేని మీదైనా తిరుగు. హెలికాప్టర్లో తిరుగున నీవు హెలికాప్టర్ నుంచి పై నుంచి పైకి వెళ్ళకుండా తిరిగి కిందికి రావాలంటే కిందున్న మందిరానికి రావాలి నీవు. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. నీకు ఎంతైనా ఉండవచ్చు, అది ఇచ్చింది దేవుడు. దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు గుర్తెరుగు. దేవుడు నీకు ఇంత ఘనత ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఎంత బాధలో ఉన్నామో, వేదనతో ఉన్నామో, దుఃఖములో ఉన్నామో, ఈ స్థితిగతులను గుర్తు చేసుకోండి. అది మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ మొదటి స్థితిని నువ్వు గుర్తు తెచ్చుకో. ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, ఏ స్థితిలో మనం ఉన్నామో, ఆ స్థలము నుంచి దేవుడు మనలను లేవనెత్తి ఉన్నత స్థానంలో మనలను ఉంచాడు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎవరింట్లో బియ్యం టిక్కీ లేదని చెప్పిన చేతుల పైకి ఎత్తండి. ఎవరింట్లో లేదా బియ్యం టిక్కీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఒకవేళ బియ్యం టిక్కీ లేకపోయినా బ్యాంక్లో బ్యాలెన్స్ అనే ఉంది. హల్లెలూయా. ఉందా లేదా? ఖచ్చితంగా దేవుడు ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళాడు మనల్ని. ఒకప్పుడు ఎందుకు తెలుసా? మన పితరులు మట్టి తిని బ్రతికారు. మన పితరులు మట్టి తిని బ్రతికారు. ఈరోజు మట్టిలాగా భోజనాన్ని పడేసేస్తున్నాం. మనం భోజనాన్ని మనము పడేసేస్తున్నాం, మట్టిని పడేసేస్తున్నట్టుగా. అంతగా దేవుడు మనం ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించలేదు దేవుడు. భ్రమలో ఉన్నారు, అంతే. అది భ్రమలో ఉన్నాం మనం. దేవుడు ఈ స్థాయిలోకి ఆశీర్వదించినప్పుడు శాపము ఎందుకు వస్తుందని నేను చూపిస్తాను మీకు. హల్లెలూయా. రెండో స్టెప్ దావీదు ఏం చేశాడు తెలుసా? మేడ గదిలో కూర్చొని ఒక మనసు ఆలోచిస్తాడు. ఒకటే తెలుసు, మేడ గదిలో నుంచి దావీదు బెత్షెబను చూశాడనా. హల్లెలూయా. అది ఒకటే తెలుసు. ఇంకోటి కూడా తెలుసు, కానీ దాని మీదకి వెళ్ళదు మనసు. అక్కడికి వెళ్ళదు. ఆయన మేడ గదిలో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఇదిగో ఈ రాజనగరులో నేను నివసిస్తూ ఉన్నాను, నీవు డేరాలో ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నావు అంటున్నాడు? బెత్షెబ గురించి ఆలోచిస్తున్నాడు ఇక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు? ఆశీర్వదింపబడినప్పుడు ఆలోచించాడు. ఈరోజు దేవుడు మనకి ఆశీర్వదించినప్పుడు, ఈ ఆశీర్వాదంలో మనం ఉన్నప్పుడు ఏంటి ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చిందా? దేవుడు మీకు ఇచ్చాడు. ఏంటి ఇచ్చిన వాటిని మీరు దేవుని కోసం ఎంతవరకు వాడారు ఇప్పుడు దాకా? అందుకనే లాస్ట్లో చేయెత్తాలన్నా. హల్లెలూయా. ముందులు వెత్తడం కాదు, లాస్ట్లో చేయెత్తాలనేది. హల్లెలూయా. ఎంతవరకు మీరు ఖర్చు పెట్టారు దేవుడికి? ఏంటి దావీదు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను, హల్లెలూయా, ఏంటి అంతగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడనన్నాడు అని చెబుతూ ఆయన రాజనగరులో కూర్చొని ఆలోచించాడు. దేవా, నేను ఈ రాజనగరులో ఉన్నాను, కానీ మందస్సమం ఎక్కడ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దావీదును అంతగా ఆశీర్వదించడానికి తనలో ఉన్న బీజము చూశాడు దేవుడు. హల్లెలూయా. అందుకని అంటాడు దేవుడు, నీ హృదయంతరంగాన్ని ఎరుగుతున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఏంటి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అలా ఆలోచిస్తావని దేవుడు నిన్ను ఇంతగా హెచ్చించాడు. హల్లెలూయా. లేకపోతే ఏమంటావో తెలుసా? నీ దగ్గర లేదనుకో ఏమంటావు? దేవా, ఒక ఆమె ఉంది బైబిల్లో, అయ్యా నేను ఎంతగానో ఇచ్చేదాన్ని కానీ నా అక్కడ ఏమీ ఏంటి చెబుతావు. అందుకనే దేవుడు ముందుగానే అన్నాడు, నీకు ఈ మాట రావద్దమ్మా, ఏంటి నీకు ఈ మాట రావద్దు. అందుకనే నీకేం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాడు. ఏంటి దేవుని కోసము నిన్ను ఎన్నుకున్నాడు. ఏంటి నీవు ధారాళముగా, బైబుల్ అంత చక్కగా మాట ఏంటంటే, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లుగా అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు? నీవు దాచుకుంటాను అనుకున్నావా? నీవు దాచుకుంటాను అనుకున్నావా? ఆయన అక్కడ మాటలు చూడండి, అక్కడ దేవుని లేఖనాలు ఏమంటున్నాయో. దావీదును అంతగా హెచ్చిస్తే దావీదు మేడగ నగరం, ఒక రాజనగరంలో కూర్చొని ఆయన అంటున్నాడు, దేవా, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉంటాము, నాకు ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది దావీదులో ఉన్న లక్షణం. అందుకని దావీదుని అంతగా దేవుడు హెచ్చించాడు. దేవుడు అంతగా హెచ్చిస్తే ఏంటి ఆయన అనుకున్నాడు, ఒక పెద్ద మందిరాన్ని కట్టించాలి. అయితే దేవుడు అన్నాడు, నీ ద్వారాగా కాకపోయినా ఏంటి కట్టేవాడిని ఒకరిని నేను ఏర్పరుస్తా. హల్లెలూయా. ఏం చెప్తానడా దేవుడు? నువ్వు కట్టవద్దు కానీ కట్టవాడిని నేను ఏర్పరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ఆలోచించండి. నువ్వు కట్టనక్కర్లేదు, కట్టవాడిని నేను ఏర్పరుస్తాను అన్నాడా లేదా? అయ్యా, కట్టవాడిని నువ్వు ఏర్పరిచినప్పుడు అని ఎమ్మటే తీర్మానం చేస్తున్నాడు. అయ్యా, నేను ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వాటిలలో టన్నులు మందిరానికి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏం చేశాడు? టన్నులు దేవుడికి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. అయితే మనం ఇస్తున్నామా? దేవుడికి ఇస్తున్నామా? మొదటి స్టెప్ దేవుని లేఖనాలనే మీ మధ్యలోకి తీసుకొస్తాను నేను. ఎందుకు మనకు ఆశీర్వాదము ఆగింది? ఎందుకు ఆశీర్వాదం ఆగింది? దావీదు ఇంతగా ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? హగ్గయి గ్రంథంలోకి వెళ్దాం.
చదివిస్తాను చూడండి. హగ్గై గ్రంథంలోకి వెళదాం. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. ఏంటంటమ్మా? కాబట్టి, అంతేనా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగదు ఇక్కడ. ఇప్పుడు ఎవరు సెలవిస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఏంటంట? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగదు ఇక్కడ. దేని గురించి ఆలోచించమంటున్నాడు? మీ ప్రవక్తలను గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించండి. మీరు ఏమని ఆలోచించాలి? పైకి వెళ్దాం. 2వ వచనము పైకి వెళ్దాం. 2వ వచనం కదా. సమయము ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు ఇంకా రాలేదని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సమయము రాలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సమయాన్ని ఎందుకు చూస్తూ ఉన్నారు మీరు? దేవుడు సమయాన్ని మీరు సద్వినియోగము చేసుకోమంటున్నాడా? సమయము రాలేదంటున్నాడా? ఏమంటున్నాడు? సమయము ఇంకా రాలేదని మీరు ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఏంటి? ఆలోచించండి. అక్కడ చెప్పాడు 5వ వచనములో. ఏంటి? కింద చదవండి. కాబట్టి ఇదిగో చూడండి ఏమంట? ఏం చెప్తున్నాడు? మీరు పానము చేసినా ఏంటి మీకు? హల్లెలూయా. దాని పైన ఇంకొక మాట 1వ వచనంలో చదవండి. రాలేదు. యెహోవా మందిరం కట్టించుటకు చూడండి, ఇప్పుడు ఏమై ఉండగా? ఈ మందిరము పాడై ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి మాట? మందిరము ఏమై ఉందంట? పాడైపోయి ఉంది. మీరు సరంబి వేసిన ఇండ్లలో ఇది సమయమా? కాబట్టి నీ ప్రవక్తలను గురించి నువ్వు ఆలోచించుము.
విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. చూడండి, మీరు భోజనము చేయుచున్నాను. ఎవరికి ఆకలి తీరుతుంది? ఈరోజు మటన్ అయితే వచ్చే వారము చికెన్ అయిపోతే ఇంకొక మాంసం, రకరకాలైనవి ఉన్నాయి. ఇంకే ఆకలి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఇంకా. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. హల్లెలూయా. జీతము ఎలా ఉందంట? ఎందుకు ఉంటుంది అలా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఎలా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆలోచించవలసిన ఆలోచన సరి అయినది నువ్వు ఆలోచించలేక పోతున్నావు. హల్లెలూయా. సరైన ఆలోచన ఆలోచించలేకపోవచ్చున్నావు కనుక పోయిన సంవత్సరము ఎవరైనా కానీ 10 లక్షల అప్పున్నోళ్ళు 5 లక్షలైనా తెరిచారా? ఎవరైనా తెరిచారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఖచ్చితంగా నువ్వు తీర్చగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా నువ్వు తీర్చగలుగుతావు ఈ సంవత్సరములో. ఎందుకో తెలుసా? ఎప్పుడో తెలుసా? ఎలా తెలుసా? ఈ ఆలోచన నీకు వచ్చినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఈ రకంగా నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు కొనసాగినప్పుడు, నువ్వు మందిరముని గురించి, దేవుని గురించి నీలో ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడంట అప్పుడు మీ ప్రవర్తనల గురించి ఇప్పుడు మీరు ఆలోచించుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో చక్కనైన ఒక మాట ఉందండి. నీవు గొప్ప ఆశీర్వాదము నీకు కలగాలంటే మరొక సందర్భాన్ని మీకు తీసుకెళ్తాను. అది ఆమెన్ అంటాను. దాన్ని వివరించాలంటే మళ్ళీ ఇంకొక గంట కావాలి. దాని తర్వాత అక్కడ 3-4 భాగాలు ఉన్నాయి. సమయము సందర్భాన్ని బట్టి ఆ వాక్యంలోకి వివరణకు తీసుకొస్తాను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఒక చక్కనైన మాట బైబిల్లో ఉంది. అది మీ అందరికీ తెలిసిన మాటే. నీవు దావీదు వలె నీవు గొప్పగా ఆశీర్వదింపబడాలి అంటే దావీదు లక్షణాలు నీలో రావాలి. ఏమని రావాలి? మొదట నీకు అప్పచెప్పబడిన వాటిలో నమ్మకముగా ఉండాలి. దేవుడు నీ నమ్మకత్వాన్ని నమ్మి ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదములో దేవుని కోసము నువ్వు ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ అంటున్నాడు, హగ్గయి గ్రంథంలో ఏమంటున్నాడు? ఏం చెప్పాడు ఆయన? మందిరము పాడైపోయి ఉండగా, మందిరము సమస్యలో ఉండగా, దేవుని సేవ సమస్యలో ఉండగా నువ్వు ప్రశాంతంగా సారంభి వేసిన ఇంట్లో ఏసీ కూలర్ వేసుకొని నిద్రపోమా అన్నాడా? చక్కగా నిద్రపోమన్నాడా? నీకిచ్చిన వాటిలో నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒకవేళ నువ్వు తీసుకురాకుండా దేవుడు బైబిల్ చెప్తున్న మాట బంధకములో ఉన్నమాట చదవాలి. దాని తర్వాత గుర్తు చేస్తా అంతవరకే. బంధకములో పడి ఉన్నవారులారా, ఇంకా ముందుకు తీసుకెళ్ళమంటారా? ఆ బంధకములో పడి ఉండి చూడండి, ఇప్పుడు మీకేముంది? నిరీక్షణ మీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం ఏం చెప్తుంది? మీకు నిరీక్షణ ఉంది. దేవుని సన్నిధికి వెళ్తే మాకు దేవుడు ఆశీర్వదిస్తాడన్న నిరీక్షణ ఉంది. అందుకనే మీరు ఇప్పుడు దేవుని సన్నిధికి
వచ్చారు. హల్లెలూయా. అందుకని మీ దేవుని సన్నిధికి వచ్చారు కనుక ఇప్పుడు మరొక సందర్భం అంట, నిరీక్షణ కలిగి ఉన్న మీరు ఇప్పుడు చెప్తున్న మాట చదవండి, చూడండి. హల్లెలూయా. మీ కోటను మీరు మరలా ప్రవేశింప చేయండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడండి దేవుడు? ఇప్పుడు రెండంతుల మేలు కావాలా మీకు? రెండంతుల మేలు దేవుడు ఇవ్వాలి. రెండంతుల మేలు ఇవ్వాలంటే ముందేం చెప్పాడు? బంధకములో పడి ఉండిన వారులారా అన్నాడు. మీరు ఏ బంధకంలో పడి ఉన్నారో ఈ సంవత్సరాల వాటిని నువ్వు తెంచివేయాల మీరే. హల్లెలూయా. మీరు తెంచాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు వాక్యాలను ఇచ్చాడు. మీరు చేయగలిగిన పనిని మీరు చేయండి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. లాజరు సమాధిలో ఉన్నాడు. రాయి డొల్లించడం దేవుని చేత కదా? దేవునికి చేత కదా రాయి డొల్లించడం? ఎందుకు చెప్పాడు మరి వారిని? రాయి డొల్లించండి ఆ సమాధి ఎదురు నేను. ఎవరు చేయగలిగిన పని వారు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు సమాధిలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు చూసినప్పుడు అక్కడ సమాధి ఎదుట ప్రభు సమాధి ఎదుట రాయి ఏం చేయబడి ఉంది? రాయి డొల్లింపబడి ఉంది. హల్లెలూయా. మరి దేవుడు అక్కడ డొల్లించిన రాయిని ఇక్కడ డొల్లించలేడా? ఖచ్చితంగా డొల్లించగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మీరు చేయండి, మీరు బంధకంలో ఉన్న బంధకాలను మీరు ముందు తెంచివేయండి, మీకు రెండంతుల ఆశీర్వాదం కావాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేం లేదు ఇక్కడ. నీకు ఆశీర్వాదం కావాలంటే బంధకంలో నుంచి బయటికి రావాలి, లేదంటే ఇది మీ ఇష్టం. అది మీ ఇష్టం. దేవుని పనిని దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడి పని దేవుడు చేస్తూ ఉంటాడు. మీకు ఆశీర్వాదం కావాలంటే మొన్న మీటింగ్కి ఎంతమంది ఎంత డబ్బులు ఇచ్చారమ్మా? ఒక వ్యక్తి, మన సంఘానికి రాని వ్యక్తి 13,000 రూపాయలు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. 13,000 రూపాయలు ఇచ్చాడు మీటింగ్స్కి, మన క్రిస్మస్కి. ఆగిందా పని? ఆగిందా? ఆగదు. ఆయన పని అని చేసుకుంటాడు. మీకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. పిలిచిన దేవుడు మమ్ములను నమ్మదగిన దేవుడు. మనుషుల వైపు నేను ఎక్కువ చూడను, దేవుని వైపు చూస్తాను. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటారు, మీరు ఏ బంధకములో ఉన్నారో ముందు వాటిని తెంచండి. మీరు ఎప్పుడైతే మీరు తెంచగలుగుతారో రెండంతుల ఆశీర్వాదము ఇస్తాను. రెండవ ఆశీర్వాదం మీకు ఇంకోటి ఉంది. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం మీకుంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. రెండవ ఆశీర్వాదం మీకుంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీరు ఎప్పుడైతే బంధకంలో నుంచి బయటికి రాగలుగుతారో, జయించువానిని నా దేవుని ఆలయములో. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా చేస్తుంటాడు దేవుడు? మీరు జయించినప్పుడు, బంధకాలను మీరు జయించినప్పుడు ఎక్కడ? పార్కులో, బజారులోనా, చెట్టు కింద, కాలువలో, సముద్రంలోనా? ఏం చెప్తున్నాడు గమనించండి. ఎక్కడ? దేవుని మందిరములో మిమ్మల్ని నేను ఒక స్తంభముగా చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెల్లుపల్లికి పోడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన మందిరంలో నాటబడినప్పుడు ఇక ఎన్నడూను ఎప్పుడును ఆశీర్వాదములో నుండి తను బయటికి వెళ్ళడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీకు ఎన్నడూను శ్రమ రాదు, ఎన్నడూ నీకు సమస్య రాదు, రానివ్వడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడండి. మనకు ఆశీర్వాదం ఎక్కడ కోల్పోతుంది చెప్పాలి, ఎక్కడ కోల్పోతుంది? హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని సన్నిధికి క్రమము మనము కనబడినప్పుడు, దేవుడు మనకు ఆశీర్వదించిన తర్వాత దేవుడికి ఇవ్వవలసినది ఇవ్వనప్పుడు, దేవుని సన్నిధిలో మనము వాడబడేటప్పుడు, మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనం వాడబడినప్పుడు, ఆరోగ్యాన్ని కాపాడుకొని మనము ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం, ధనాన్ని కోల్పోతూ ఉంటాం. సమాజంలో కూడా అవమాన స్థితిలోకి వెళ్తూ ఉంటాం. కారణం ఎవరో తెలుసా? అది మనమే. హల్లెలూయా, మనమే. మందిరము పాడైపోతుండే, మందిరము కార్యక్రమం జరగకపోతే చూసి చూడనట్టుగా ఉండనప్పుడు దేవుడు ఇచ్చిందే కదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా, దేవుడే కదా కృప చూపించింది, ధనాన్ని ఇచ్చింది దేవుడే కదా, లేఖనాలు చెబుతూ ఉన్నాయి కదా, బైబిల్ చెబుతూ ఉంది కదా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. చలనము రావట్లేదా? ఆసక్తి రావట్లేదా? అపవాది అంతగా కఠినపరిచిందా? దేవుడు అన్నాడు, నీ కఠినమైన హృదయాలను హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనాలు వచ్చినప్పుడు బైబిల్లో దేవుని ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో అయ్యా నీ మాటలు మా యొద్దకు వచ్చినప్పుడు మాలో ఒక మంట పుట్టింది. హల్లెలూయా. మాలో ఒక మంట వచ్చింది. నీ మాటలు వచ్చినప్పుడు మాలో మేము మండుతూ ఉన్నాము, మేము మంటలు మేము రగులుతూ ఉన్నాము. రావట్లేదా నీకు మంట? రావట్లేదా నీకు ఆసక్తి? రావట్లేదా నీకు? అయితే నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో నీకు నీవే ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత ఆయన నీ గురించి వేదన చెందుతున్నాడో ఆలోచించు, ఆలోచించు అని నువ్వు ఆలోచించమంటున్నాడు ఆయన. ఎక్కడ మనకు ఆశీర్వాదం కోల్పోతుంది, ఎక్కడ మనం ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నామో అంటున్న ఒక వ్యక్తి, ఇదిగో ఏలియా మన వంటి సహుభావము కలిగిన వ్యక్తి, ఏలియా మన వంటి సహుభావం కలిగిన వ్యక్తి. ఏలియా అంతగా ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. దావీదు మన వంటి సహుభావం కలిగిన వ్యక్తే. దావీదు మన వంటి సహుభావం కలిగిన వ్యక్తే. ఆయన అంతగా ఆశీర్వదింపబడ్డాడు ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి. హల్లెలూయా.